గతంలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదు? టీవీ లేదు, పేపర్ లేదు, డబ్బులు లేవు, ఏం లేవు కదా. ఏమి లేనప్పుడు కూర్చోవాలి కదా. శ్రీనివాస్ మురిగిన ఎందుకో వైఎస్ఆర్సీపీ నాయకుల పునాదులు వివేకానంద రెడ్డి గారి రక్తంతో, బ్రహ్మకెత్తి సింగ్ రక్తంతో కలిసి ఉన్నాయని సొంత చెల్లెలు చెప్తున్నారు. పరాకాష్ట రాష్ట్ర కూతుర్లో ఓట్లు వేయకుండా దుర్మార్గంగా రాజకీయంగా పోలీసులు వాడుకుని, ప్రభుత్వాన్ని వాడుకుని బూతులు కబ్జా చేయాలని, రిగ్గింగ్ చేయాలని కుట్ర చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో ఈ విధంగా రక్తాలతో తడుచుకున్న వీళ్ళ పునాదులు మీరు అడిగిన సమాధానం చెప్పాలా? మంత్రి చేస్తామా? ఎలా చేస్తాం సార్? మేము తాగుబోతుంటే ప్యాకెట్స్ పెట్టి 25,000 కోట్ల రూపాయలు 25 ఏళ్ళు తెచ్చుకున్నాం. మేము చేయలేము. కండిషన్ పెట్టేశారు ఏమంటే ఒక షాప్ కూడా తీయము, ఒక బార్ కూడా తీయము అని చెప్పి కండిషన్ పెడితేనే తాగుబోతున్న బండ్లు పెట్టి 25,000 కోట్ల రూపాయలు 25 ఏళ్ళు తెచ్చుకున్నాం. ప్రభుత్వం 5 ఏళ్ళు కట్టే భావించుకుంటారు. దుర్మార్గం ప్రభుత్వ ఆస్తుల్ని ఉంటే రాష్ట్ర ప్రజలు సార్ ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సొంత కుటుంబ సభ్యుల దగ్గర ఓట్లేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఎట్లా ఓటేస్తాం? సొంత చెల్లెలకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రజలు. సొంత బాబాయిని చంపేస్తే పట్టుకొని దోషులు పట్టుకోలే చేతగా రాష్ట్ర ప్రజలు ఏం కాపాడతారు? ఈ ప్రజలకు సమాధానం చెప్పలేదు కదా. ఊకిళ్ళు పాయింట్ సంబంధం లేదు కదా బాబాయిని. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు పక్కన నిధులు చెప్పడం మానేయండి. మేము 175 గెలబోతున్నాం. ఈ ప్రతిపక్ష స్థానం కూడా ఉండట్లేదు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ బలపడిందని తెలుసు కదా. అందరూ ఓట్లు వచ్చి మా పై నిలబడుతున్నారు కదా, మా పై నిలబడుతున్నారు కదా. మీకెందుకు వచ్చిన అక్కసు, మీరెందుకు వచ్చిన బాధ? మేము ముగ్గురు పొత్తు పెట్టుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంది నాకు అర్థం కాలేదు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు ఎంత వస్తారంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటే ఒక పార్టీ ఉంది, వాళ్ళ నిబంధన వాళ్ళ పార్టీ అధినేతలు వాళ్ళు చెప్తారు ఆ విషయాలు. వాళ్ళ పార్టీ మీద చెప్తారు. నాకు అర్థం కాలేదు. ఎన్ని సీట్లు పోటీ చేస్తారు? ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయాలు ఉన్నాయి సార్. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఈ రోజు వైఎస్ఆర్ ఓటమి అంచులోకి వెళ్ళిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తరిమి కొడతాం. వైఎస్ఆర్సీపీ పార్టీని ఫ్యాన్ లేకుండా పోతుంది. 2024 తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా అంతమైపోతుందో, తెలంగాణలో ఏ విధంగా బీఆర్ఎస్ అంతమవుతా ఉందో, 24 తర్వాత జూన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కూడా కనుమరుగు అయిపోతుంది, కనపడదు. ఈ పార్టీ గల్లంత అవుతుంది. కేల్కతం దుకాన్ బంద్ సర్దుకొని భూములు ఇస్తాడు. అభ్యర్థుల్ని ప్రకటించండి, ఆలస్యం చేయకుండా అభ్యర్థులను ప్రకటించండి. ఆ తర్వాత వాళ్ళని కేలికతం దుకాణం బంద్ చేద్దరు సార్. ఒక్కడే మాట సార్, అభ్యర్థుల విషయంలో మా కూటమి ధర్మానికి కట్టుబడి ఇంకా మేము ప్రకటించాల్సిన 10 సీట్లు 18 సీట్లు మేము చేస్తున్నాం. 100% ఈ వారంలో అయిపోతుంది. మా అభ్యర్థులుగా సార్, ఇక్కడ పార్టీలో అభ్యర్థులుగా సార్ ముఖ్యం. పార్టీ సింబల్, పార్టీ కార్యక్రమం, పార్టీ నిబంధనావళి, పార్టీ ప్రోగ్రాం ముఖ్యం. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అభ్యర్థులు చూసి ఓటేయరు, పార్టీ సింబల్ చూసి ఓటేస్తారు. అభ్యర్థులు 30% వరకు ఉంటుంది. దీనిపైన మల్లగులాలు పడేది అవసరం లేదు. ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. జనసేన, తెలుగుదేశం పార్టీ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. బీజేపీ వారు ఇంకా ఇవ్వలేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే లిస్ట్ రాదు. ఆ లిస్ట్ తీసుకొని మొత్తం ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ వారు లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం తప్ప మా అభ్యర్థులు లిస్ట్ క్లియర్. మేము రెడీగా ఉన్నాం, రెడీ టు ఫైట్. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కుటుంబంతో మట్టి కనిపించడానికి వైఎస్ఆర్ పార్టీ రెడీగా ఉన్న మా సైన్యం కస్మత్